వెల్కమ్ టు మన ఛానల్. ఆగస్ట్ నెల వచ్చేసింది. శ్రావణ మాసం. అంటే శ్రావణ మాసం అనగానే అస్ట్రాలజీ కెరియర్లో లేతే ఇంకో విధంగా పూజలు పునస్కారాలు ఎలాగో ఉంటాయి. ఆ వీడియో వేరు. కానీ థంబ్నెయిల్ మీరు చూసిందంటే ఇది ఆగస్ట్ నెలలో న్యూమరాలజీ క్లాసులను ఉంటాయి. ఆగస్ట్ 2-3 వారాలు అనుకుంటున్నాం. మొదటి వారంలో అంటే ఆగస్ట్ నెల 15 లోపు అడ్మిషన్స్, ఆ తర్వాత 3వ వారం క్లాసెస్ బిగిన్ అయిపోతాయి. థంబ్నెయిల్ పై అంటే ఇంతకీ ఆగస్ట్ నెల క్లాసులు ఏంటి, అవేంటి అని అంటే ఆన్లైన్ క్లాసెస్ సర్టిఫికేట్ కోర్స్ ఆగస్ట్ నెల 2-3 వారాల్లో అవుతుంది. ఈ 2-3 వారాలు అని ఎందుకు చెప్తున్నా, ఒకటి చెప్పకంటే 10 క్యాండిడేట్స్ వస్తే స్టార్ట్ అవుతుంది. సెకండ్ వీక్ వచ్చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా వస్తారు. 10 క్యాండిడేట్స్ అవుతుంది. ఏ క్లాస్కి అయినా కూడా ఎక్కువ మంది ఉండరు. సెకండ్ వీక్ అవుతున్నాయి. కొద్దిగా 4-5 రోజులు వెయిట్ చేస్తే వచ్చానుకోండి, థర్డ్ వీక్లో ఈ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇంతకీ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే న్యూమరాలజీ క్లాసెస్ గురించి ఇంతకీ ఇది ఎప్పటి నుంచి ఉందో క్వశ్చన్ స్టెప్ బై స్టెప్ అయితే ఈజీగా అర్థమైపోతుంది. దాదాపు సంస్థ వచ్చి 3 దశాబ్దాలు అవుతుంది. న్యూమరాలజీ క్లాసెస్ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది. 2000 మందికి ట్రైనింగ్ అయిపోయింది. సో ఇది కొత్తగా సర్టిఫికేట్ కోర్స్. దీంట్లో ఏమి ఇస్తారు సర్టిఫికేట్లో? గుడికి పోతే ప్రసాదం వస్తుంది, క్లాస్కి వస్తే ఏమొస్తుంది, క్లాస్ కాకుండా అంటే క్లాస్ వినటం కాకుండా అని అంటే ముందు బేసిక్ ప్రింటెడ్ నోట్స్ మీకు వస్తాయి. దాంట్లోంచి బేసిక్ బ్రీఫ్ ప్రింటెడ్ నోట్స్ అవి. దాని తర్వాత క్లాస్ ముందు కానీ రెండవది కానీ ఉంటుంది. దాని తర్వాత మీకు ఒక పర్ఫెక్ట్ ఇంగ్లీష్ బుక్ ఒకటి వస్తుంది, న్యూమరాలజీ బుక్, ఫర్దర్ రెఫరెన్స్ కోసం దాంట్లో వస్తుంది. ఈ మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ కోర్స్ కూడా వస్తుంది. ఎంజీకే ఫౌండేషన్ మీద సర్టిఫికేట్ కూడా ఇది వస్తుంది. ప్రాక్టికల్ మీరు తీసుకోవటం, ఎందుకంటే ఒక సంస్థలు నేర్చుకున్నామని మీకు ఒక గుర్తింపు ఉంటుంది. ఇది దీంట్లో జరిగేది. మరి క్లాసులు ఎప్పుడు ఉంటాయి? ఆన్లైన్ అని ఎందుకు పెట్టారు మీరు అని అంటే, ఆన్లైన్ ఈరోజు అందరికీ అర్థమైపోయింది. ఆన్లైన్ అంటే ఇంట్లో కూర్చొని సింపుల్ అర్థం అనమాట. ఆఫ్లైన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన హైదరాబాద్, అక్కడి నుంచి ఆదిలాబాద్ వరకు, అటుపోతే అమలాపురం వరకు, ఆంధ్ర తెలంగాణ, అటుపోతే అనంతపూర్, కడప, రాయల్, కర్నూలు, అటువరకు బెంగళూరు, ఎక్కడన్నా కానండి. ఇదే కాకుండా ఫారిన్ నుంచి కూడా దీంట్లో జాయిన్ వాళ్ళు యూఎస్ అక్కడి నుంచి. సో ఆన్లైన్ అందరికీ అందుబాటులో మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చని ఆన్లైన్ క్లాసెస్ పెట్టాం ఇప్పుడు. సో ప్రాక్టికల్గా హైదరాబాద్కి వచ్చి నేర్చుకోవాల్సిన పని లేదు ఒకటి. ఇక 2 టైమింగ్స్ ఎప్పుడు అంటే ప్రతి శనివారం, ఎవ్రీ సాటర్డే అండ్ సండే నైట్ 9 to 10:30 ½ అవర్, నైట్ 9 PM నుంచి 10:30 వరకు ఉంటుంది. ఇది అందరికీ మీరు షాపుల్లో ఉన్న చిన్న బిజినెస్లో వచ్చారు. సండే ఇవి అందరికీ హాలిడే, ఆఫీస్ వాళ్ళకి హాలిడే, బిజినెస్ హాలిడే కాబట్టి 9 o'clock. మిగిలింది ఒక్క సాటర్డే. అదే ఐటీ అయితే సాటర్డే కూడా వీకెండ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ వీకెండ్ సాటర్డే సండే వీకెండ్స్ అయినా కూడా సార్ మేము సినిమాలు పోకుండా బయటికి పోకుండా మీ క్లాస్ వినాలా అంటే వాటి అన్నిటికీ డే అంత ఉంది కదా. మార్నింగ్ 6 నుంచి సాటర్డే సండే 8 దాకా ఏమైనా చేసుకోండి. 8 తర్వాత ఇంటికి వచ్చి కూర్చున్నారంటే మీరు ఇంట్లో కూర్చొని ఆన్ చేసుకోండి అన్నట్లు. టైమింగ్స్ 9 to 10:30 ఉంటుంది ఎవ్రీ సాటర్డే అండ్ సండే. మొత్తం 1 month కోర్సులు ఎన్ని వస్తాయంటే 4 Sundays వస్తాయి, 4 Saturdays కూడా వస్తాయి అన్నమాట. గతంలో 10 ఏళ్ల కింద పెట్టినప్పుడు ఆఫ్లైన్లో హైదరాబాద్ నేర్చుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి, అది ఇంకా టైం తక్కువ ఉండేది. సాటర్డే సండే మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు, 2 days సాటర్డే సండే. అప్పుడు క్వశ్చన్ అడుగుతారు. అప్పట్లో ఏం అడిగేవాళ్ళు అంటే, సార్ సాటర్డే సండే 2 days సర్టిఫికేట్ కోర్స్ అంటున్నారు, అందులో రీసెర్చ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఈ 2 రోజుల సబ్జెక్ట్ వస్తుందా అనేవాళ్ళు. ఇది ప్రతిసారి అయిపోయింది. 65 బ్యాచ్లు 2000 అయిపోయాయి. మొదటి రోజు అడుగుతారు కదా, ఆఖరి రోజు అడగంటాను. ఆఖరి రోజు వచ్చేప్పటికి లేదు సార్ 2 days మ్యాక్సిమం తెలిసిపోయింది. ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత డీప్ ఉంటుంది అనుకోలేదన్నారు. ముందేమో 2 days సరిపోతుందా, కట్టే కొట్టే తెచ్చే అనుకున్నారు. 2 days తర్వాత ఎండ్ ఆఫ్ ది సర్టిఫికేట్ వచ్చేటప్పుడు కూడా మంచి నాలెడ్జ్ వచ్చేసిందట. సో ఇది ఆల్రెడీ రీసెర్చ్ కాబట్టి పదే కొత్త వాళ్ళ కోసం చెప్తారు, పాత స్టూడెంట్స్ తెలుసు. సో అది 2 days ఉండేది. ఇప్పుడు దాన్ని 1 monthగా లాంగ్ టర్మ్ చేశాం. వెరీ రీజనబుల్ టైం ఇది. సంవత్సరం 6 నెలలు 7 నెలల కోర్స్ అంటే కొంచెం అందరికి ఉండదు, అది ఎవరికి నచ్చదు కూడా. 1 year కోర్సు 2 year కోర్స్ అంటే ఎవరికి అంత టైం ఉండదు. 1 monthలో అయిపోయి లీజర్ టైం అట్ రీజనబుల్ ఫీజు కూడా. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అందుబాటులో ఉంటే అట్లా పెట్టేసాం అక్కడి నుంచి. ఇది న్యూమరాలజీ క్లాస్. రెండో క్వశ్చన్ ఏమొస్తుందంటే, క్లాస్ అటెండ్ అయితే న్యూమరాలజీ నేర్చుకున్న తర్వాత మాకు ఏంటి, ఏదైనా ఎండ్ రిజల్ట్ ఉండాలి కదా. ఎండ్ రిజల్ట్ ఏంటి? 2 రకాలుగా ఉంటుంది. కొంతమంది ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు. హస్బెండ్కి ఏదో ప్రైవేట్ జాబ్ ఉంటుంది, హస్బెండ్కి ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలని వీళ్ళు కూడా పనిచేస్తారు ఏదో ప్రైవేట్ జాబ్. కొంత ఇన్కమ్ వేడినీళ్ళు చన్నీళ్ళలాగా ఉంటుంది. నేను ట్రైనింగ్ చేసిన చాలా మందిలో హౌస్ వైఫ్స్, చాలా మందిలో ఒక 100 మందిలో 50% వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకుని కొద్దో గొప్ప ఫీజు తీసుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. అట్లా వాళ్ళకి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా అయిపోయింది కూర్చున్న వాళ్ళకి. ఇంకొద్దిమంది ఇండియన్స్ జెంట్స్ వస్తే ఆర్ఎంపీ డాక్టర్స్ చాలామంది వస్తారు, చిన్న వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. సాటర్డే హాలిడే ఉంటుంది. వాళ్ళు కూడా ఈ జాబ్తో పాటు ఎక్స్ట్రా వాళ్ళు చేసుకుంటారు. ఇక రెండవ కేటగిరీ ఏంటంటే, ఇదే క్లాస్లో
ఇదే క్లాసులో గతంలో వివిఐపీస్ దాంట్లో ఉన్నారు. వివిఐపీస్ పదం ఎందుకు వాడుతున్నానంటే వాళ్ళకి ప్రాక్టీస్ కోసం కాదు, జస్ట్ హాబీ. నేను చాలా వీడియోలు చూసాం, నేర్చుకోవాలనుకోండి. నమరాజ్ బాగుంది, ఇక్కడి నుంచి ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంది, సర్టిఫికేట్ అంటే కొంచెం స్టాండర్డ్ ఉంటుంది కదా, నేర్చుకొని హాబీగా మా ఇంట్లో వాళ్ళకు బయట వాళ్ళకు చెప్తాం. డబ్బుల కోసం కాదు, ప్రాక్టీస్ కోసం కాదన్నారు. అందుకే మా పాత అప్లికేషన్లో ఈజ్ ఇట్ ఫర్ ప్రొఫెషన్ ఆర్ హాబీ అని పెట్టేవాడు, టిక్ చేసేవాడు. అంత మాత్రాన మీరు హాబీ అంతా హాబీ రూల్ ఏం లేదు. నేను హాబీకి వచ్చే ప్రొఫెషన్గా మారాను. 96లో ఓన్లీ హాబీ, నేర్చుకొని ప్రాక్టీస్ కోసం రాలేదు. కానీ ప్రజల నుంచి వచ్చే రిజల్ట్ బట్టి, యాక్యురసీని బట్టి నెమ్మదిగా దీంట్లోంచి ఫుల్ టైం ప్రొఫెషనల్గా న్యూమరాలజిస్ట్ అని వచ్చాం. నేనేమన్నా మీరు ఎందుకు మారకూడదు చెప్తున్నాను. మీకు 2 కేటగిరీస్ వస్తారు అనుభవాన్ని బట్టి. సో ఇన్ని వందల మంది వచ్చారు కాబట్టి అందరు బాగున్నారు. మీకు టీవీలో కనిపించే వాళ్ళు కూడా కొద్దిమందిలో 5-6 మంది ఉన్నారు. అందరూ టీవీల దాకా పోలేరు, దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా మన స్టూడెంట్సే. లాస్ట్ బ్యాచెస్లో ఆన్లైన్లో యూఎస్ నుంచి, యూకే నుంచి కొంతమంది వచ్చారు. సో ఫారిన్ కంట్రీస్ ఆన్లైన్కి అందరికీ అందుబాటు, అది హైదరాబాద్ అయినా ఏదైనా ఒకటే. ఇవి దీనికి టోటల్ డీటెయిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఇంతకంటే ఏముండవు, ఇంకా ఏదైనా ఫర్దర్గా ఉందనుకోండి మీరు. సో ఈ స్క్రీన్ మీద మీ తమిళ మీద ప్రతి దాని మీద వీడియో చూస్తున్నసేపు కింద మీకు అక్కడ ఒక స్టాప్ ఉంటుంది, దాని మీద ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. అది కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేస్తేనేమో ఐఎమ్ ఇంట్రెస్ట్ న్యూమరాలజీ అండి, రిప్లై మీకు ఇచ్చేస్తాను, ఐఎమ్ ఇంట్రెస్ట్ న్యూమరాలజీ. లేదా కాల్ చేసి సార్ నాకు న్యూమరాలజీ ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఫోన్ పెట్టండి, ఇప్పుడే పంపిస్తాను, వాట్సాప్లో పంపించేస్తాను. ఫోన్ అన్నా చేయొచ్చు, వాట్సాప్ అన్నా చేయొచ్చు. ఇంకొద్ది డీటెయిల్స్ కనుక్కోవాలి, ఇన్స్టిట్యూట్ ఏమిటి, రీసెర్చ్ ఫౌండేషన్ ఉంటున్నాం కదా అని అంటే ఇదే వీడియోలో అదే కింద చాలామంది చూడరు, mgk9.com అని ఉంది, వెబ్సైట్ ఉంది, www అని ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్తే ఇంకా మనకు ఈ 20 years నుంచి రీసెర్చ్ చాలా విషయాలు దాంట్లో ఉంటాయి. ఏదైనా ఎక్కడైనా కొత్త విషయం నేర్చుకునే ముందు ఇట్లా వెబ్సైట్ కానీ, ఇప్పుడు నేను 2000 మంది ఇంకా ట్రైనింగ్ అంతా తెలియాలి కదా, ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకొని కాల్ చేస్తే కన్ఫర్మేషన్ ఉంటుంది. అంతేగాని ఏదో యాడ్ పెట్టాం, ఇన్స్టాగ్రామ్లో వచ్చింది, ఫేస్బుక్లో వచ్చింది, నేనైతే డైరెక్ట్ పోను. ఇప్పుడు ఎవరైనా ఇట్లా క్లాస్కి వచ్చారనుకోండి, ఇట్లా యాడ్ చేసి పోను, వెనక ముందు ప్రోస్ అండ్ కాన్ చూసి వెళ్తాను. కాబట్టి మీరు ఆలోచించే అవి చూసుకొని రావచ్చు. మంచి అవకాశం. ఆగస్టు నెల శ్రావణ మాసం స్టార్టింగ్ ఎందుకన్నారంటే, మనం జ్యోతిష్యం కూడా ఒక డివైన్ సైన్స్ కాబట్టి ఒక మంచి టైం ఉండాలి. అన్ని నెలలు మళ్ళీ కార్తీకం కూడా వస్తుంది, వేరే విషయం. ఆగస్ట్ ఈజ్ ద బెస్ట్ మంత్ టు లెర్న్ న్యూమరాలజీ మటు కన్క్లూడ్ చేస్తాను. మళ్ళీ వచ్చే వెళ్ళి కలుద్దాం. మీ సంఖ్యాశాస్త్ర గోపీకృష్ణ.